ఏనా మీకు పెన్షన్ వచ్చిందా ఈసారి? సార్ లేదు సార్, ఇన్ని దినాలు వాళ్ళు తెచ్చిస్తున్నాడు సార్. ఇప్పుడు 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 టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. మీ అమ్మ ఏడుంది? మా అమ్మ మీ అమ్మ మా అమ్మ కూలి నలిగిపోతుంది సార్. ఎట్లా మా ఇప్పుడు ఆయన ఎట్లా పెట్టుకొని పోతావు పింఛన్ కి? సార్ నేను పట్టాలా ఎత్తాలా కూర్చొని పెట్టాలా. ఇన్ని రోజులు వాలంటీర్లు వచ్చి ఒకటో తేదీ తెల్లారుకొని తెచ్చేసానండి సార్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఎట్లా సార్ వాళ్ళని రమ్మంటున్నారు. ఎట్లా పోతావు పాపము? ఆటోకి ఇటు మాట్లాడుకుని పైసా వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎట్లా ఆయన ఎత్తాలంటే ఎట్లమ్మా? అట్లా ఇవ్వను అట్లా పట్టుకోను. ఏం చేసేది? ఎవరు చేయండి మీకు పింఛన్ రాకూడదు, ఇంటికి తేకూడదు ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వాళ్ళ? ఎవరా టీడీపీ వాళ్ళ? తెలుగుదేశం వాళ్ళు సార్. తెలుగుదేశం వాళ్ళ వాలంటీర్లు చేద్దామనే సార్. ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంట్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను వాలంట్ సార్. ఇదంతా తెలుగుదేశం చేశాను నేను సార్. సార్ ఇంతకు ముందు వాలంట్ తెచ్చేసాను నేను సార్. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను వాలంట్ సార్. ఏం చేయండి భయం అవుతాను సార్. అదే సార్, ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడ ఇస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వాడిని ఎత్తేకి అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిలే. ఇంకో నేను ఎట్లా ఎత్తుకోవాలా, ఎట్లా ఎత్తుకురావాలా వాడిని? ఆటోలో కూర్చొని పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా. ఏ మగవాడిని పట్టుకునేది? మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు, ఒక్కొక్కడే. మాకు ఇంటికి వచ్చి ఇస్తుందయ్యా లాయర్లు. మాకు జగన్ ప్రభుత్వం కావాలి. మాకు మేము పోవాలంటే పాలేం కాళ్ళు లేవు. అది పోవాలంటే నడకలేదు. జగన్ ఉన్న ఇంటికి వచ్చి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏది లేకుండా ఈ రకంగా మేము పోవాలంటే ఎత్తపోయేవయ్యా. ఆ ముసలి లేకతలా ఇంటి ముసలమ్మ మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? మేము వచ్చి ఇంట్లోకి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎందుకు జడగొడుతున్నాడు? నా మూడు చచ్చిపోయి 40 సంవత్సరాలు, నాకు పెన్షన్ లేదు పరికి. జగన్ గారు వచ్చిన తర్వాత నాకు పెన్షన్. నాకు ఇళ్ళకి వచ్చి బియ్యం ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. వీడు మధ్యలో జడగొట్టేదేంది? మధ్యలో వీడు చెడగొట్టేది చంద్రబాబు నాయుడు గారు. వాడు జడగొట్టేదేంది? మరి నా పరిస్థితి ఏంది? నేను ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి అవ్వాలి? ఎక్కడ పోయి తీసుకొచ్చుకోవాలి? ఎక్కడ బావాలి? నడవని పరిస్థితి. జగన్ అన్నకు ఓటు తప్పకుండా వేస్తాము. నేనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్టింగ్లన్నీ అన్నీ తెలుసు మాకు. ఒక ఓటు మాత్రం ఆయనకు పడదు. 5 గంటలకంతా మాకు పింఛని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ దయ వల్ల ఇప్పుడు పింఛని మారిపోయింది. ఏడవి తీసుకోవాలని కూడా మాకు అర్థం కాలేదు. జగన్ అన్న గెలిపించుకుంటాం, మళ్ళీ 6 నెలలు తెప్పించుకుంటాం. ఇది వాస్తవమైన మాట.